తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూలై నెల పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఇటు జూన్ నెల పెన్షన్లతో పంపిణీతో సహా మనకి ఏదైతే జూన్ నెల పెన్షన్లు ఎవరికైతే జమ కాలేదో ఆ పెన్షన్లు, అదేవిధంగా జూలై నెల పెన్షన్లు కలుపుకొని ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిధులు సర్దుబాటు అనేది చేసుకోవడం అయితే జరుగుతుందంట. ఇక ఎట్టకేలకు మనకి జూలై నెల పెన్షన్లు ఏ తారీఖు నుంచి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మనకి చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కొత్త పెన్షన్ల కోసం ఏదైతే 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ కొత్త పెన్షన్లు కూడా ఎవరి జిల్లాలలో మొదటిగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీ కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ కానున్నాయో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము. సో తప్పకుండా దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనం మొత్తం ఈ వీడియోలో ఏదైతే చూద్దామంటే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ 11 కేటగిరీ కలిగిన పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉంటారు. 11 కేటగిరీల పెన్షన్ లబ్ధిదారులు ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, అదేవిధంగా వికలాంగులు వంటి వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉంటారు. ఇక మొదటిగా ఎటువంటి కేటగిరీ కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ల పథకం, ఇటు మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల నిధులు అనేది ఏ జిల్లాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము. సో దానికోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు. సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జూలై నెల పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందంట. ఇక దీనికోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ ఫేషియల్ రికగ్నిషన్తో ముఖ చిత్రాలను కాపీ చేస్తూ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు. ఇటు అంతేకాకుండా ఆ పెన్షన్లను విడుదల చేయడమే కాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇటు జూన్ నెల పెన్షన్లు రాని వారికి ఆ జూలై నెల పెన్షన్లలో కలుపుకొని వారికి 2 నెలల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి. ఇక దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక పూర్తి జిల్లాల లిస్ట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు జూన్ నెల, జూలై నెల పెన్షన్లు కలుపుకొని రాని వారికి 2 నెలల పెన్షన్ డబ్బులని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్తి యొక్క జిల్లాల లిస్ట్ అని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్, జూలై నెల పెన్షన్లు ఈ ఆగస్టు నెల దాదాపు చివరి వారం 28, 30 తారీఖు నుంచి అయితే విడుదల చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ప్రతి నెల 2,500 రూపాయలు, ఇటు కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, ఈ 2 కొత్త పథకాలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో దాదాపు ఈ సెప్టెంబర్ నెల మొదటి వారం లేదంటే అక్టోబర్ నెల చివరి వారం నుంచి ఈ 2 కొత్త పథకాలు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా రిలీజ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీగానైతే అప్డేట్స్ అనేది వెలువడబడుతున్నాయి. ఇక దీనిపైనే మనకి చాలామంది అయితే ఆధారపడి ఉన్నారు కాబట్టి తొందరగా రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఒక నెల ముందు నుంచే ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.